ముందేమో హిందూ వ్యవస్థే ఈ అస్పృశ్యతకు కారణమని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. హిందూ వ్యవస్థ తప్ప మిగతా ఏ వ్యవస్థలో అస్పృశ్యత లేదని చెప్పిండ్రు. కానీ 50 వచ్చినప్పటికీ మళ్ళీ సిక్కుల్లో సమానత్వం బోధించినా కుల వ్యవస్థ ప్రభావితం చేస్తుందని మళ్ళీ చెప్పేశారు. తర్వాత బౌద్ధంలో సమానత్వం ఉన్నదని బౌద్ధం ప్రచారం చేసినా ఈ దేశ కుల వ్యవస్థలో మళ్ళా దళితులు అక్కడ దళితులుగానే ఉన్నారని మీరు చెప్పేశారు. అంతే కదా. మరి ఈ దేశంలో సమానత్వం గురించి క్రైస్తవ సమాజం ప్రచారం చేయవచ్చు, కానీ కుల వ్యవస్థ అధిగమించిందా లేదా? దాన్ని ప్రపంచంలో ఎక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి క్రైస్తవం అంతా సమానత్వంగానే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇస్లాం సమానత్వాన్ని బోధించింది కాబట్టి అక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది కదా. మరి ఇక్కడ ఉండకపోతే బీసీ రిజర్వేషన్లో ముస్లింలు వచ్చారు కదా, ఏ గ్రూపులో ఉన్నారు కదా, బి గ్రూపులు ఉన్నారు కదా, అంటే సామాజిక వ్యవస్థ ఇక్కడ పడ్డది కదా. అంటే ఈ దేశంలో హిందూ విశ్వాసంలో ఉన్న కుల వ్యవస్థ ఉండడం వల్ల వివక్షత కొనసాగుతుంది. సిక్కు ధర్మం ఉన్నా కొనసాగుతుంది, బౌద్ధ ధర్మం ఉన్నా కొనసాగుతుంది, క్రైస్తవ ధర్మం ఉన్నా కొనసాగుతుంది. కుల వ్యవస్థ ప్రభావం ఇస్లాం మతం కూడా ఇక్కడ పడుతుంది. నేను ఒక మాట చెప్తున్నానంటే, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఎన్ని గొప్ప మతాలు ఇక్కడికి వచ్చినా, ఎన్ని గొప్ప గొప్ప విశ్వాసాలు కూడా ఇక్కడికి వచ్చినా కుల వ్యవస్థ ప్రభావానికి లోనవుతున్నాయనేసి మనం మర్చిపోవద్దు. గొప్ప గొప్ప మతాలే కదా, చాలా గొప్ప మతాలని మనమే అంటున్నాం కదా. ఆ మతాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ దానికి లోనవుతున్నాయి? క్రైస్తవ మతం గొప్పదే, సమానత్వం ప్రశ్నించింది. మరి గద్దర్ కూడా పాట రాసింది కదా, మాల క్రైస్తు, మాది క్రైస్తు, రెడ్డి క్రైస్తు, కమ్మ క్రైస్తు, బ్రాహ్మ క్రైస్తు అని చెప్పి ఒక పాట రాసింది కదా. క్రీస్తుని నమ్ముకునే వాళ్ళు ఒక్కరైతే మాల క్రైస్తు, మాల చర్చీలు, మాదిగ చర్చీలు ఎందుకు వచ్చినాయి? కమ్మోల చర్చీలు, రెడ్డోల చర్చీలు ఎందుకు వచ్చినాయి? ఈ దేశానికి ఏ మతం వచ్చినా కుల వ్యవస్థ ఉన్నంత వరకు కుల వ్యవస్థ ప్రభావానికి లోన్ అవ్వాల్సిందే. సిద్ధాంతం సమానత్వం అయితే అది బయటనే, ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ సిద్ధాంతం 100% పనిచేస్తలేదు. కుల వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది, కుల వ్యవస్థే శాసిస్తుంది, కుల వ్యవస్థే అసమానతలు సృష్టిస్తుంది. కుల వ్యవస్థను రద్దు చేయనంత కాలం సమానత్వం ఇక్కడ ఉండదు. కాబట్టి సమానత్వం వైపు అడుగులు వేయాలంటే కుల వ్యవస్థ రద్దు కావాల్సిందే తప్ప ఎస్సీ హోదా రద్దు చేయడం వల్ల పరిష్కారం లేదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను 1950 ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం. 1950 ఆర్డర్ కేవలం దళితుల మీద పెట్టిన ఆంక్షలు. దళితులు మాత్రమే మారద్దు, మిగతా ఎవరు మారినా మాకు అభ్యంతరం లేదు. దళితులు మాత్రమే మారద్దు, ఇంకెవరు మారినా మాకు అభ్యంతరం లేదు. బ్రాహ్మణులు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. రెడ్లు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. కమ్మోళ్ళు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. బీసీలు ఇతరులు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. కానీ దళితులు మాత్రం మారద్దు. మీరు మా కాళ్ళకాడు ఉండాలి. మేము అంట్రానోళ్ళని పిలిచినా కూడా మీరు పడి ఉండాలి. మిమ్మల్ని అవమానించినా మీరు పడి ఉండాలి. మిమ్మల్ని చిన్న చూపు చూసినా పడి ఉండాలి. కుల వ్యవస్థలో వివక్షత ఉన్నది కాబట్టి, కుల వ్యవస్థలో అంట్రాంతనం ఉన్నది కాబట్టి మేము పాటించినా మీరు పడి ఉండాలి. మీకు మనుషుల హోదా సమానమైన గౌరవం కాదు, పశువులతో సమానంగా, పశువుల కంటే హీనంగా చూసినా మీరు పడి ఉండాలి. కానీ మారద్దు. కుల వ్యవస్థలో అస్పృశ్యత ఉంటుంది, మీరు అంగీకరించి రిజర్వేషన్ పొందండి. మీరు మారితే రద్దు చేస్తాం. ఇది కండిషన్ కాదా? ఇది నిర్బంధమైన హింస కదా? మీరు బలవంతంగా ఉండండి. మీరు మారదలుచుకుంటే రిజర్వేషన్ వదులుకొని వెళ్ళండి. ఏ వివక్ష లేని వాళ్ళు మారినా మంచిదే. కుల వ్యవస్థలో వివక్ష గురవుతున్నదా బ్రాహ్మణ సమాజం? అందరికంటే ఎక్కువ గౌరవమైన హోదా పొందింది కదా. ఈ తెలుగు నేల మీద బ్రాహ్మణ సమాజం తర్వాత కమ్మ, రెడ్లు, కాపులు ఉంటారు కదా అగ్రకులాల లిస్టులో. వాళ్ళు కూడా ఎస్సీ, బీసీల కంటే పై హోదాలో ఉన్నారు కదా. అంటే పై హోదాలో ఈ దేశంలోనే అత్యున్నత వ్యవస్థలో, కుల వ్యవస్థలో గౌరవం పొందుతున్న బ్రాహ్మణులు మారిన మాకు అభ్యంతరం లేదు. వాళ్ళకు 1950 ఆర్డర్ వర్తించదు. ఈ తెలుగు నేల మీద కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, కాపులు ఎవరు మారిన మాకు అభ్యంతరం లేదు. వాళ్ళకి ఆర్డర్ వర్తించదు. కానీ అందరికంటే కుల వ్యవస్థ గురవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దళితులైతే వాళ్ళు మారితే మాత్రం అంగీకరించాం. బలవంతంగా వాళ్ళ పాదాల కాడ, వాళ్ళ కాళ్ళ కాడ కట్టిపడేసుకోవాలా? ఇదా రాజ్యాంగ స్పిరిట్? ఇదా ఆర్టికల్ 14, 15 చెప్పింది? ఇదా ఆర్టికల్ 25 చెప్పింది? మత స్వేచ్ఛ అందరికి ఉంటుంది, వీళ్ళకు ఉండదా?
సమానత్వం అని మాట్లాడుతున్న వాళ్ళు మమ్మల్ని అణగదొక్కడానికి నిర్ణయాలు తీసుకుంటారా? ఇదేం పద్ధతి? నాటి నుంచి నేటి వరకు అదే కొనసాగుతుంది. ఇక పోతే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను హిందూ మందిరాల్లో ముందు, హిందూ దేవాలయాల్లో కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. ఏంది అది పేటెంటా? ఎందుకు రద్దు కాదు? ఈ రాజ్యాంగంలో ఏదైనా రద్దు చేయవచ్చుగా. ఈ రాజ్యాంగం ఈ దేశంలో కుల వ్యవస్థ వద్దనుకుంటే రాజ్యాంగం రద్దు చేస్తుంది కదా. పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతే రద్దు అవుతుంది కదా. దానికి అనుగుణంగా రాష్ట్రపతులు ఆర్డర్లు తీయవచ్చు కదా. ఎందుకు రద్దు కాదు? ఎందుకు రద్దు కాదు? నేను అంటున్నా, ఈ దేశ హిందూ దేవాలయాల్లో భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు పూజారులు మాత్రం బ్రాహ్మణులు మాత్రం ఎందుకు ఉండాలి? వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఓకే, కృష్ణుడిని నమ్ముకున్న వాళ్ళు, ఇతరులు నమ్ముకున్న వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా. దేవుడి దగ్గర, గర్భగుడి దగ్గర పూజారి వృత్తి చేసే కాడ బ్రాహ్మణులు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఏమైనా దైవదూతలా?